సో ఎప్పుడైనా కానీ ఏ ఫ్రెండ్ అయినా మ్యారేజ్ అయితే ఒక పర్టికులర్ లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ కట్ ఆఫ్ అవ్వగానే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ సైమిల్టేనియస్గా రెండు మేనేజ్ చేసుకునేటట్టు అయితేనే లైఫ్ బాగుంటుంది. సో మీ అత్తమామల సపోర్టు, మీ బావగారి సపోర్ట్, వీళ్ళ సపోర్ట్ ఏమైనా ఉందా మీకు ఇప్పుడు ప్రెజెంట్? నాకు ప్రెజెంట్ మా అత్తయ్య మామయ్య సపోర్ట్ అయితే 100% ఉంది. అండ్ నాకు మేజర్గా నాకున్న సపోర్ట్ మా మేనమామయ్య అండ్ మా అత్తయ్య. అండ్ పెద్ద అంటే నా బ్యాడ్ టైమ్స్లో ఇప్పుడున్న బ్యాడ్ సిచ్యువేషన్లో మా పెద్దమ్మ, మా మమ్మీ వాళ్ళ ఓన్ సిస్టర్, ఎల్డర్ సిస్టర్ అనమాట. సో ఈ మధ్య ఎప్పుడన్నా ఈ 9 సంవత్సరాల్లో ఎప్పుడైనా బాగా ఏడ్చిన రోజులు ఉన్నాయా మీవి? చాలా రోజులు ఉన్నాయి, చెప్పలేనన్ని రోజులు ఉన్నాయి. ఓకే, ఎప్పుడెప్పుడు ఏడ్చారో జస్ట్ 2 సిచ్యువేషన్స్ చెప్పండి. ఫస్ట్ ఇన్సిడెంట్ వీళ్ళ రిలేషన్షిప్ తెలిసినాక. చనిపోయిన తర్వాత నేను అడుగుతుంది. చనిపోయిన తర్వాత నేను చాలా రోజులు ఏడ్చాను. ఒక్క ఇన్సిడెంట్ అంటూ చెప్పడానికి ఏం లేదు. నేను లైఫ్ ఎట్లా లీడ్ చేస్తాను అన్న దీనికి కూడా ఏడ్చాను. 3rd డే 4th డే రోజు ఆల్మోస్ట్ ఒక ఛానల్ వచ్చింది ఇంటర్వ్యూ కోసం అనేసి. 4th or 6th డే అనుకుంటా, 4th డే రోజే ఒక ఛానల్ వచ్చింది ఇంటర్వ్యూ కోసం అనేసి. ఎటు అర్థం అవుతలేదు. ఆల్మోస్ట్ 12:30, 1 అయిపోయింది. నైట్ కాదు, ఆఫ్టర్నూన్ 1 అయిపోయింది. అంతకంటే ముందు రోజు ఏం తినలేదు, సరిగ్గా తినలేదు. 1 అయిపోయింది, బ్రష్ చేసుకోలేదు, మొహం కడుకోలేదు, ఏం లేదు. లైఫ్ని ఆలోచించుకుంటే ఒక క్వశ్చన్